బాగా చూసుకున్నారు. మరి ఇప్పుడు ఏంటంటే కుర్చీ దాంట్లో ఒంటరి చేశారు ఏంటంటే పాపం ఆయన పరిస్థితి. ఆయన ఒంటరి ఏం అవ్వలేదు మాతో. పాపం ఆయన ఏంది మరి అక్కడ పార్క్ దగ్గర పడుకొని ఆయన వచ్చే వాళ్ళు పోయే వాళ్ళని 100-200 అడుక్కొని మందు కోసం ఇట్లా తిరుగుతున్నాడు. ఆయన నాతో ఉంటే బానే ఉంటాడు కానీ చెప్పుడు మాట విన్నాడు. ఏం చేసి చెప్పుడు మాట విని చెడిపోయినాడు. నాతో ఉంటే నేను మంచిగా బట్టలు ఫుడ్ అన్ని పెడతాను. నేను ఒక తండ్రిలా చూసుకుంటా ఆయన. ఆ విషయం ఆయన కూడా తెలుసు. He is my best friend, Vizag Satya. Because చెప్పిన మాట వినొచ్చు కదా. once a loafer is నీకు మంచి పేరు ఉంది, చెప్పిన మాట వినొచ్చు కదా. once a loafer then to the Swati Naidu is the అవన్నీ వద్దు మనకి, ఎవరి పేర్లు వద్దు. నో నో ఇప్పుడు నీకు మంచి టాలెంట్ ఉంది, మంచి పేరు ఉన్నప్పుడు నువ్వు ఇట్లా నాకు కొడుకు లాంటోడండి. ఓకే అన్ని అంట ఏం చేద్దాం అన్న ఇప్పుడు కుర్చీ తాత విషయంలో మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? కుర్చీ తాత ఇలాగే నాతో ఉంటే నేను బాగానే చూసుకుంటా. ఫుడ్ పెడతా, బట్టలు పెడతా, మేము ఎక్కడ ఈవెంట్స్ కి తీసుకెళ్తా. జోకర్ గాని కానీ కాదు. ఆయన ఎక్కడ ఉంటాడు ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ చూసాను. ఆ స్టైల్ మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాము. అదే మాట్లాడడానికి వచ్చిన. ఓకే మాకు కూడా చాలా బాధగా ఉంది ఆయన ఇట్లా చూడడం. ఇప్పుడు తీసుకెళ్లి డ్రెస్ కూడా తీసుకోవాలి. మేము ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే మేము కూడా బాధపడి మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ 100-200 తో పాటు ఉండు డాడీ ఎందుకు ఇలా ఉండడం మాకే బాధ అనిపిస్తుంది అంటున్నా నేను కూడా. ఓకే అంటే ఏమన్నా ఆశ్రమం మనిషికి భోజనం పెట్టడం, బట్టలు పెట్టడం అదేం పెద్ద ఇది కొండ పని కాదు కదా. ఎందుకని మీ దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నాడు ఆయన? పోనీ అదే మరి ఆయన ఓకే పడుతుంది. ఆల్కహాల్ డబ్బులు ఇవ్వట్లేదేమో. నేను ఎప్పుడు కనిపిస్తే 200-300 చేతిలో పెడతానండి. వాస్తవం ఇస్తాడు. ఎప్పుడు కనిపించినా గానీ 200-300 చేతిలో పెట్టి భోజనం చెయ్యి బాబాయ్, మంచి బట్టలు వేసుకో బాబాయ్ అని. నేను ఎన్ని డ్రెస్సులు తీసాను ఆయనకి. కానీ ఆయన ఈ పరిస్థితికి రావడానికి మీరే కారణం అని చాలా సార్లు చెప్పాడు. అవును, నువ్వు కూడా కారణమే. అసలు ఈ జర్నలిజం ఎలా అయిపోయిందంటే నిజంగా ఆయననే చాలా సార్లు చెప్పిండు. జర్నలిస్టులు ఏంటంటే ప్రజలకు మేలు చేయాలి. ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు వేసి ఇలా చెడగొడుతున్నారు నిజంగా. జర్నలిజం అంటే ఏంటి? ఇది వీళ్ళ జర్నలిజం వేరు, యాంకరిజం వేరు. యాంకర్ లేదా వీళ్ళంతా? యాంకర్లే జర్నలిస్టులు కాదు, యాంకర్లు. జర్నలిజం చేసిన వాళ్ళు జర్నలిజం అంటే చెత్త క్వశ్చన్లు వేస్తున్నారు. ఒక్క నిమిషం